Welcome to my channel BSc Degree First Sem Essential and Applications of Mathematical, Physical and Chemical Sciences లో కాంప్లెక్స్ నెంబర్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ చాప్టర్ ఇది యూనిట్ 1లో కాంప్లెక్స్ నెంబర్స్ చూడండి. కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ మీకు తెలియాలంటే ఫస్ట్ మీకు కాంప్లెక్స్ నెంబర్ అంటే తెలియాలి. కాంప్లెక్స్ అంటానే మీకు ఇచ్చిన ప్రాబ్లం అనేది ఇమాజినరీ ఉండాలి. చూడండి ఒకసారి, ఇప్పుడు సపోజ్ ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉండాలి. నువ్వు ఎలా అయినా రాసుకో. 2 ప్లస్ ఐ, దీంట్లో ఇమాజినరీ నెంబర్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ఇప్పుడు ఎక్స్ ఎంత 2, వై కోఎఫిషియంట్ ఎంత 1. ఓకే, ఓన్లీ ఐ రాశాను. ఇది కూడా కాంప్లెక్స్ నెంబరే. ఎలా? దీన్ని 0 ప్లస్ ఐ రాసుకోవచ్చు. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 0, వై కోఎఫిషియంట్ ఎంత 1. ఏదేని ప్రాబ్లమ్స్ మీరు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇచ్చిన ప్రాబ్లంని ఏ ప్లస్ ఐబి ఫామ్లో చూపించాలి. చూడండి, ఇచ్చిన ప్రాబ్లం ఎలా ఉంది? 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ, 3 ప్లస్ ఐ బై 3 మైనస్ ఐ. ఇక్కడ 1 మైనస్ ఐ ఉంటే మీరు రేషనలైజ్ అయితే చేసుకోండి మీరు సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేస్తారు. సెకండ్ కాన్సెప్ట్ చూడండి, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. రెండవ కాన్సెప్ట్గా మాడ్యులస్ కనుక్కోమంటాడు. అసలు మాడ్యులస్ అంటే ఏంది మీకు ఆల్రెడీ తెలుసు. మాడ్యులస్ అంటే మాడ్ జెడ్. అది మాడ్ జెడ్ వచ్చినప్పుడు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసుకొని చేసుకోవాలి. ప్రాబ్లం ఫామ్ అనేది ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉండాలి ఈ సంగతి మాత్రం మర్చిపోకూడదు. మూడవ కాన్సెప్ట్ వచ్చేసి కాంజుగేట్ అంటాడు. కాంజుగేట్ అన్నప్పుడు ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో వచ్చినప్పుడు మీరు నీట్గా ఇక్కడ ప్లస్ ప్లేస్లో ఎక్స్ మైనస్ ఐవై ఫామ్లో రాయాలి. అంటే ఇది జెడ్, ఇది జెడ్ బార్. కాంప్లెక్స్ నెంబర్ని జెడ్తో డినోట్ చేయాలి జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై రాసుకోవచ్చు. నాలుగో కాన్సెప్ట్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్లో ఎక్కువ చెప్తున్నానమ్మా, కానీ నేను మీకు ఎంత అవసరమో అంతవరకే చెప్తాను. అవసరం లేని పాయింట్ మనకు అవసరం లేదు. నాలుగో కాన్సెప్ట్ వచ్చేసి ఇచ్చిన ప్రాబ్లం జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఇస్తాడు, అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇస్తాడు, అడిటివ్ ఇన్వర్స్ అంటాడు. అడిటివ్ ఇన్వర్స్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్, అంటే మైనస్ని యాడ్ చేయాలి. అంతే, ఇంకేమీ లేదు ప్రాబ్లంలో. ఒక కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకోవడం మైనస్ జెడ్ అని రాయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాడు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏం చేయాలి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ జెడ్ ప్లేస్లో 1/z అని చూపించాలి. ఐదవ కాన్సెప్ట్ వచ్చేసి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో మీకు తెలియాల్సింది, యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని మీకు తెలియాలి. ఇచ్చిన ప్రాబ్లం జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉంటుంది ప్రాబ్లమ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. యాంగిల్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ముచ్చటగా 5 కాన్సెప్ట్లు ఈ 5 కాన్సెప్ట్ల ప్రాబ్లం మాత్రమే నేను చేస్తాను. చూడండి,
ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఈ 5 కాన్సెప్ట్లు నేర్చుకుంటే చాలు మీకు కాంప్లెక్స్ నెంబర్స్ కంప్లీట్ అయితే చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, 1 + i/1 - i ఇచ్చాడు. దీన్ని ఫస్ట్ మీరు a + ib ఫామ్లో చూపించమన్నాడు. రేషనలైజ్ అయితే చేయండి. రేషనలైజ్ అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మీరు ప్లస్తో అయితే రేషనలైజ్ చేయండి మా. 1 + i/1 + i 1 + i × 1 + i 1 + i హోల్ స్క్వేర్ a - b × a + b మా a² - b² అంటే 1 + i హోల్ స్క్వేర్ 1² అంటే 1 i² అంటే -1 1 + i హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab 1 + 1 వాల్యూ 2 i² వాల్యూ తెలుసుకోవాలి మీరు. ఇక్కడ i² వాల్యూ అంటే -1. చూడండి, -1 + 2i/2 +1 - 1 క్యాన్సిల్ 2i/2 ప్రాబ్లంలో 2 క్యాన్సిల్ i 0 + i ఉంది కాబట్టి మీరు a + ib ఫామ్లో రాశారు. మీకు ఇలా రాస్తే చాలు, సింపుల్గా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 + i/3 - i హోల్ స్క్వేర్ ఇచ్చారు. ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. a + ib ఫామ్లో చూపించమన్నాడు. 3 + i/3 - i హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఫస్ట్ మీరు 3 + i/3 - i అయితే రాసుకోండి. 3 - i తర్వాత స్క్వేర్ చేద్దాం. తర్వాత లాస్ట్ స్టెప్లో స్క్వేర్ చేద్దాం. 3 - i ఉంది కదమ్మా, అంటే ఏం చేయాలి, 3 + i/3 + i రేషనలైజ్ అయితే చేస్తున్నాను. సేమ్ ఫార్ములా a - b ఇక్కడ మీరు కింద ఇమాజినరీ లేకుండా చూసుకోవాలి. ఎందుకు, ప్రాబ్లంలో a + ib ఉంది, a + ib ఫామ్లో మీరు చూపించాలి కాబట్టి ఫార్ములా అయితే రాశారు. 3 + i × 3 + i 3 + i హోల్ స్క్వేర్ a - b × a + b a² - b² అంటే 3 + i హోల్ స్క్వేర్ 3² అంటే 9 i² అంటే -1 -(-1 + 1) అంటే 3 + i హోల్ స్క్వేర్ 9 + 1 ఎంత 10. ఇది మీరు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాయండి. a² + b² + 2ab అంటే 2 3 6i/10 అంటే 9. ఇప్పుడే చెప్పాను ఏమని, i² వాల్యూ -1 అని. మీకు ఇంటర్మీడియట్ సిలబస్ కూడా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుంటుంది. ఓకేనా, చూడండి i² వాల్యూ ఎంత, -1 + 6i/10 9 - 1 8 + 6i/10 అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ప్రాబ్లం అయితే a + ib ఫామ్లో చూపించున్నారు, కానీ ప్రాబ్లంలో ఏముంది, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. అది తెలుసుకోవాలి. ఏముంది మా, హోల్ స్క్వేర్ ఉంది. 2 పార్ట్స్ రాసి పెట్టి చేసుకోండి. లేకపోతే 2 కామన్ తీసుకోండి. 2 కామన్ తీసుకోండి. 2 4 = 8 2 3 = 6/10 2 1 = 2 5 = సరే ఇలా చేసుకునే ఆన్సర్ వస్తుంది, అంటే లెంతీలో వస్తుంది. 4 + 3i/5 ఇచ్చిన ప్రాబ్లంని హోల్ స్క్వేర్ ఉంది మా, హోల్ స్క్వేర్ అయితే చేయండి. ఏం చేయాలి, హోల్ స్క్వేర్ చేయండి. చూద్దాం ఒకసారి. 3 + i/3 - i హోల్ స్క్వేర్. ఇది ప్రాబ్లం ఇచ్చింది, గివెన్ ప్రాబ్లం. ఎంత వచ్చింది నాకు, నేను కనుక్కునింది ఏంది ఇక్కడ, 3 + i/3 - i మాత్రమే కనుక్కున్నాను. ఎంత వచ్చింది మా వాల్యూ,
4 ప్లస్ 3i/5 వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ప్రాబ్లంలో హోల్ స్క్వేర్ అయితే ఉంది. a/b హోల్ స్క్వేర్ మా a²/b² అంటే 4 ప్లస్ 3i హోల్ స్క్వేర్/5² అంటే 25. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² అంటే 9i². 2ab అంటే 2 4 జర్ 8, 8 3 జర్ 24i/25. 16 ప్లస్ 9 ఇంటూ i² వాల్యూ -1 ప్లస్ 24i/25. 16 ప్లస్ ఇంటూ మైనస్ -9 ప్లస్ 24i/25. 16 నుంచి 9 పోతే 7 మా 7 ప్లస్ 24i/25. ప్రాబ్లం అనేది a ప్లస్ ib ఫామ్లో ఉంది. 7/25 ప్లస్ i ఆఫ్ 24/25. మీరు ప్రాబ్లం అనేది a ప్లస్ ib వచ్చిన దాకా చేయాలి. ఇది ఆన్సర్. ఫస్ట్ కాన్సెప్ట్లో ప్రాబ్లమ్స్ మా ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాను, ఇచ్చిన ప్రాబ్లం అనేది a ప్లస్ ib ఫామ్లో చూపించమన్నాను. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏం రాశాను, మోడ్యులస్ మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఒకసారి చూడండి. మోడ్యులస్, ఫైండ్ ద మోడ్యులస్. అది ఫైండ్ ద మోడ్యులస్. స్లోగా చెప్తున్నాను మా, మీరు నీట్గా అయితే నోట్స్లో అయితే రాసుకోండి. ఫైండ్ ద మోడ్యులస్. మోడ్యులస్ అంటే నేను ఇప్పుడే చెప్పాను, మోడ్ జెడ్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² అన్న రూట్ ఆఫ్ x² ప్లస్ y² అన్న రాసుకోవచ్చు. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఏ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. 3 - 4i ఇంటూ 4 ప్లస్ 3i ఇచ్చాడు. ఎలా చేయాలి, మల్టిప్లై చేయండి. ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో. 3 4 జర్ ఎంత 12. మోడ్యులస్ అంటే మోడ్ జెడ్ కనుక్కోవాలని అర్థం. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంని జెడ్గా తీసుకోండి, దానికి మోడ్ జెడ్ వేయాలి అంతే, ఇంకేమీ లేదు. చూడండి 3 3 జర్ 9i, 4 4 జర్ 16i, 4 3 జర్ 12i ఇంటూ i² అంటే 12. 16 నుంచి 9 పోతే -7i -12. i² వాల్యూ ఎంత అని చెప్పాను, -1 అని చెప్పాను. 12 మైనస్ 7i ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 1 జర్ 12 అంటే 24 మైనస్ 7i వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాను, మోడ్ జెడ్ కనుక్కోవాలని చెప్పాను. మోడ్ జెడ్ అంటే ఫార్ములా ఏంది, రూట్ ఆఫ్ a² ప్లస్ b² కదమ్మా. మోడ్ జెడ్ అంటే రూట్ ఆఫ్ a² ప్లస్ b². రూట్ ఆఫ్ a² అంటే అది 24 హోల్ స్క్వేర్, b² అంటే -7 హోల్ స్క్వేర్. 24 హోల్ స్క్వేర్ అంటే అది 576. 7² అంటే 49 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే 576 ప్లస్ 49 ఎంత, 9 ప్లస్ 5 9 ప్లస్ 6 25, 7 ప్లస్ 4 11 25, 625 అయితే వచ్చింది. అంటే 25 మా స్క్వేర్ రూట్. ఇలా మీరు మోడ్ జెడ్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. సెకండ్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. ఇవి మోడ్యులస్ కాన్సెప్ట్లో 3 - 4i ఇచ్చిన ప్రాబ్లం అనేది 5 ప్లస్ 7i. మీరు రేషనలైజ్ చేసినా చేసుకోవచ్చు, మీకు సింపుల్గా వస్తాయి ఆన్సర్స్, మీరు ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. రేషనలైజ్ చేసి మళ్ళీ చేసినా కూడా మీకు ఆన్సర్ అయితే సింపుల్గా వస్తాయమ్మా. చూడండి ప్రాబ్లంలో ఇచ్చిన ప్రాబ్లంని జెడ్ తీసుకుంటున్నాను అంటే మోడ్ జెడ్ కనుక్కోవాలి. ఎందుకు మోడ్ జెడ్ కనుక్కోవాలి అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది
మాడ్యులస్ అది మోడ్ ఆఫ్ 3 మైనస్ 4i బై మోడ్ ఆఫ్ 5 ప్లస్ 7i. ఇప్పుడే చెప్పాను మోడ్ జెడ్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని. మీరు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే రాసుకోండి. అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 హోల్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ అంటే 5 బి అంటే 7 అంటే 5 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే ఎంతమా 9, 4 స్క్వేర్ అంటే ఎంత 16, రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అంటే ఎంతమా 25, 7 స్క్వేర్ అంటే ఎంత 49, రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 25, 49 ప్లస్ 25 రూట్ ఆఫ్ 64, రూట్ 25 అంటే ప్రాబ్లంలో 5 మా, రూట్ 64 అంటే ప్రాబ్లంలో 49 ప్లస్ 25 చూడండి 9 ప్లస్ 5 14, 5 4 ప్లస్ 74 మా సారీ ఇక్కడ 74 వస్తుంది 5 బై రూట్ ఆఫ్ 74 అయితే వచ్చింది. మీరు మోడ్ జెడ్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. రెండవ కాన్సెప్ట్ కూడా చెప్పాను, మోడలెస్ కాన్సెప్ట్ అయితే చెప్పాను. మూడవ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. మూడవ కాన్సెప్ట్లో కాంజుగేట్ మీద ప్రాబ్లమ్స్ అయితే చేయాలి. మూడవ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా వినాలి కాన్సెప్ట్స్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాను, ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉందని చెప్పాను. రెండవ కాన్సెప్ట్ ఏం చెప్పాను, మోడలెస్ కాన్సెప్ట్ చెప్పాను. మూడవ కాన్సెప్ట్లోకి వచ్చాను. మూడవ కాన్సెప్ట్ ఫైండ్ ద కాంజుగేట్. అది కాంజుగేట్ అంటే ఏం చెప్పానుమా, ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంటే ఏ మైనస్ ఐబీ ఫామ్లో రాయమని చెప్పాను. అంతే, ఇంకేమీ చెప్పలేదు ఆడ. ఫైండ్ ద కాంజుగేట్ అన్నప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ అయితే రాసుకోండి. 3 ప్లస్ 4i ఇంటూ 2 మైనస్ 3i అయితే ఇచ్చాడు. ఇది ప్రాబ్లం. అంటే నేను జెడ్ని ఎక్స్ ప్లస్ ఐవై రాసినట్టు కాంజుగేట్ అన్నప్పుడు జెడ్ బార్ని ఎక్స్ ప్లస్లో మైనస్ ప్లేస్లో అక్కడ మైనస్ ఉంది అనుకోండి, ఇక్కడ ప్లస్ రాయండి. అక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ రాయండి. అది కాంజుగేట్ కాన్సెప్ట్. ఫస్ట్ మల్టిప్లై చేయండి మా 3 2 6. ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో మైనస్ 9i, 4 2 8i, 4 3 12i ఇంటూ i స్క్వేర్, 6 మైనస్ i మైనస్ 12i స్క్వేర్ వాల్యూ మైనస్ 1, 6 మైనస్ i ప్లస్ 12 ప్లస్ 6 ఎంత 18 మైనస్ i అది వచ్చింది. ఇంతటితో సరిపోదు, జెడ్ బార్ కనుక్కోవాలి. ఎందుకు, ప్రాబ్లంలో కాంజుగేట్ ఇచ్చాను కాబట్టి. 18 మైనస్ ఉంటే ఏం రాయమని చెప్పాను, ప్లస్ రాయమని చెప్పాను. అదే కదా చెప్పింది ఇక్కడ. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఓకే, సెకండ్ క్వశ్చన్ అయితే చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ రాస్తే క్లారిటీ వచ్చేస్తుంది. 1/3 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ కాంజుగేట్ కాన్సెప్ట్ మా మైనస్ ప్లస్ 1/3 మైనస్ ఐ హోల్ స్క్వేర్ మైనస్ 2i. చూడండి ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. దీన్ని కాంజుగేట్ అని చూపించమన్నాడు. కాంజుగేట్ అంటే ఇప్పుడే మీరు అర్థం చేసుకున్నారు ఏమని. ఎక్స్ ప్లస్ ఐవై ఉంటే ఎక్స్ మైనస్ ఐవై రాయండి. ఎల్సిఎం కట్టుకోండి మా 3 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ 3 మైనస్ ఐ హోల్ స్క్వేర్ని ఎల్సిఎం అయితే కట్టాను. 3 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ 3 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే మిగిలింది. ఇక్కడ మల్టిప్లై చేయండి మా 3 మైనస్ ఐ హోల్ స్క్వేర్ 3 మైనస్ ఐ హోల్ స్క్వేర్ 3 మైనస్ ఐ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే 3 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఇంటూ 1 3 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ మైనస్ 2i. దీన్ని రాసే విధంగా ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే రాయండి. లేకపోతే మీరు డైరెక్ట్గా చేయండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏంటి ఫార్ములా, 2 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయినా రాసుకోండి. లేదు సార్ అనుకుంటే మీరు విడదీసి స్ప్లిట్ చేయండి, సింపుల్గా వచ్చేస్తారు. సరే, ఇదంతా ఎందుకని స్ప్లిట్ చేద్దాం. ఫార్ములా లెక్కన చేసుకోండి, లేకపోతే స్ప్లిట్ చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2ab అంటే 2 3 6i ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్
ప్లస్ బి స్క్వేర్ 2ab అంటే ప్లస్ 6i బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మా అంటే ఏబి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు 3 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ హోల్ స్క్వేర్ మైనస్ 2i 9 ఐ స్క్వేర్ వాల్యూ -1 చెప్పాను మైనస్ 6i ప్లస్ 9 ఐ స్క్వేర్ వాల్యూ -1 ప్లస్ 6i ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంది ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఇప్పుడే చెప్పాను ఏంది మా ఫార్ములా అది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని అంటే 3 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2i మైనస్ 6i ప్లస్ 6i క్యాన్సిల్ ఇంకా ఏం మిగిలింది 9 ప్లస్ 9 18 -1 మైనస్ 2 9 ప్లస్ 1 ఐ స్క్వేర్ వాల్యూ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2i 18 మైనస్ 2 16 బై 9 ప్లస్ 1 10 హోల్ స్క్వేర్ మైనస్ 2i చూడండి 16 బై 100 10 స్క్వేర్ అంటే 100 మా మైనస్ 2i చూడండి 2తో 4 జర్ 16 4 2 జర్ 8 4 5 జర్ 20 టోటల్గా ఏమొచ్చింది 4/25 మైనస్ 2i నేను ఇప్పుడే చెప్పాను ఏమని జెడ్ని కాంజుగేట్ ఉన్నప్పుడు జెడ్ బార్ రాయమని జెడ్ బార్ అంటే మైనస్ ప్లేస్లో ఏమి రాయాలి 4/25 ప్లస్ 2i అయిపోయింది కాన్సెప్ట్ కాంజుగేట్ మీద కూడా ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేశాను ఓకేనా నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే ఒకసారి మీరు చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్దాం అనుకున్నానంటే అడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 4వ కాన్సెప్ట్ చూడండి 4వ కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడు ఫైండ్ ద అడిటివ్ ఇన్వర్స్ ప్రాబ్లంలో ఫైండ్ ద అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మా మీకు ప్రాబ్లంలో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నాను అడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆ కాన్సెప్ట్లో ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇచ్చాను ఏమి ఇచ్చాను రెండు కనుక్కోవాలి అడిటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా కనుక్కోవాలి 2 ప్లస్ ఐ ఇంటూ ప్రాబ్లంలో మైనస్ 4 ప్లస్ 6i మల్టిప్లై చేయండి నీట్గా అడిటివ్ ఇన్వర్స్ అంటే చెప్పాను జెడ్ అంటే మైనస్ జెడ్ అని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే జెడ్ అంటే 1/z అని తెలిసినట్టే ఉంది కాన్సెప్ట్ చూడండి మల్టిప్లై చేయండి మా ఫస్ట్ దాని సెకండ్ దాంతో 2 4 జర్ -8 ప్లస్ 2 6 జర్ 12i మైనస్ 4i ప్లస్ 6i ఇంటూ ఐ స్క్వేర్ మైనస్ 8 12లోంచి 4 పోతే మా 8i ప్లస్ 6i స్క్వేర్ వాల్యూ -1 మైనస్ 8 ప్లస్ 8i ప్లస్ ఇంటూ మైనస్ -6 -8 -6 -14 ప్లస్ 8i చూడండి నేనేం చెప్పాను అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చెప్పాను మా జెడ్ ప్లేస్లో మైనస్ జెడ్ రాయమని చెప్పాను అంటే నీకు వచ్చింది ఆల్రెడీ జెడ్ అంటే మైనస్ జెడ్ అంటే -14 ప్లస్ 8i మైనస్తో మల్టిప్లై చేయండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8i ఇంతటితో అడిటివ్ ఇన్వర్స్ కాన్సెప్ట్ సంపూర్ణమైతే అయింది ఇప్పుడు చూడండి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి జెడ్ అంటే ఏం చెప్పాను మల్టిప్లికేటివ్ అంటే 1/z అని చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మా ఏం చెప్పాను మా 14 అంటే అడిటివ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ జెడ్ ప్లేస్లో మైనస్ జెడ్ రాయమని చెప్పాను ఇక్కడ ఏం చెప్పాను ఇది అడిటివ్ ఇన్వర్స్ గుర్తుపెట్టుకోండి అడిటివ్
ఇది వచ్చేసేంది మల్టిఫికేటివ్ జెడ్ ప్లస్లో 1/z ఒకదానికి ఒకదాన్ని రాస్తే మీకు మార్క్స్ అయితే కోల్పోతారమ్మా. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు నేర్చుకోవాలి. అడిటివ్ ఇన్వర్స్ అంటే -z, జెడ్ ప్లస్లో -z, మల్టిఫికేటివ్ ఇన్వర్స్ అంటే 1/z. అది చూడండి 1/z, ఈ జెడ్ రాయకూడదు, ఇది రాయాలి. ఇది మనకు కావాల్సింది. ఎందుకు? జెడ్ నుంచే కదా అడిటివ్ ఇన్వర్స్ కనుక్కునింది. మొత్తానికి ప్రాణం ఏంది జెడ్. అది ఇప్పుడు చూడండి జెడ్ అంటే ఎంత? పాజిటివ్ వాల్యూ ముందు రాద్దాం. 8i - 14. ఏం చేయాలి? రేషనలైజ్ చేస్తున్నానమ్మా. 8i + 14 మైనస్ ఉంటే ప్లస్తో చేయమని చెప్పాను. 8i + 14 రేషనలైజ్ చేయండి. 8i + 14 a - b × a + b, a² - b². a² అంటే 8i² - 14² అంటే 8i + 14 అంటే a² అంటే 64i², 14² అంటే 196. స్క్వేర్ రూట్ తెలియాలి. 8i + 14 / 64, i² వాల్యూ -1 -196. అది 8i + 14 అంటే కింద ఇమాజినరీ రాకుండా చూసుకుంటూ రావాలంతే. -64 టెక్నిక్ ఏం లేదు మా. రేషనలైజ్ చేసినప్పుడు మీకు ఇక్కడ కింద i² ఫామ్ అవుతాయి. i² ఫామ్ అయినప్పుడు మీకు i² అంటే వాల్యూ ఎంత? -1 అంటే మీకు ఒక కాన్స్టెంట్ వాల్యూ ఫామ్ అవుతుంది. కింద ఇమాజినరీ వాల్యూ ఫామ్ అయింది అనుకోండి, దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అనడం. ఎందుకు? పైన ఇమాజినరీ, కింద ఇమాజినరీ. ఏదైనా నేను ఒకటే చెప్తున్నాను, కాంప్లెక్స్ నెంబర్ అంటే z = x + iy ఫామ్లో ఉండాలి. అది లేదా a + ib ఫామ్లో ఉండాలి. ఖచ్చితంగా 100% మక్కికి మక్కిమా, పొల్లుకు పొల్లు, ఖచ్చితంగా a + ib ఫామ్లోనే ఉండాలి. ప్రాబ్లంలో ఐ ఉన్నది అనుకోండి, అది ఇమాజినరీ నెంబరే. ఇమాజినరీ నెంబర్ అంటే ఏంది? కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంది? ఇమాజినరీ నెంబర్. అట్లా అదే ప్రాబ్లంలో సార్ ఇక్కడ 2 వచ్చింది. ఇది 2 అనేది కాంప్లెక్స్ నెంబర్ అవుతుందా కాదా? కాంప్లెక్స్ నెంబర్ 100% అవుతుందిమా. ఎందుకు? 2 అనేది రియల్ నెంబరే, కానీ ఇక్కడ ఇమాజినరీ నెంబర్ లేనట్టు కాదు. i × 0 అది a + ib ఫామ్లో ఉంది అని తెలుసుకోవాలి. కాంప్లెక్స్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ మా. ఇంటర్మీడియట్లో మంచి కాన్సెప్ట్ ఇది. కాంప్లెక్స్ నెంబర్స్ గురించి మీరు జాగ్రత్తగా అయితే తెలుసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇచ్చినట్టు ప్రాబ్లం అనేది 100% ఏ ప్రాబ్లం అయినా, నేను ఇప్పటికి 3 ప్రాబ్లమ్స్ 3 కాన్సెప్ట్ చేస్తున్నాను. కాంప్లెక్స్ నెంబర్ అంటే x + iy ఫామ్లో నుంచే చేస్తాను. చూడండి మీరు ఏ ప్రాబ్లం చూడండి, ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఇచ్చినా కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా చెప్పాను? ఖచ్చితంగా ఏం చెప్పానుమా? x + iy ఫామ్ నుంచే ఫస్ట్ కాన్సెప్ట్ a + ib ఫామ్ అన్నాడు. రెండో కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడు? రెండో కాన్సెప్ట్ కాంజుగేట్ అన్నాడు. కాంజుగేట్ ఎలా చూపించాను? ఇచ్చిన ప్రాబ్లం కాంప్లెక్స్ నెంబర్స్ నుంచే కాంజుగేట్ చూపించాను, కానీ కాంజుగేట్ నుంచి కాంప్లెక్స్ నెంబర్స్ చూపించే ప్రసక్తే లేదు. మూడో కాన్సెప్ట్ ఏం చెప్పాను? అడిటివ్ ఇన్వర్స్ చెప్పాను. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చెప్పాను? 100% మా. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచే అడిటివ్ ఇన్వర్స్ చూపిస్తున్నాను, కానీ అడిటివ్ ఇన్వర్స్ నుంచి కాంప్లెక్స్ నెంబర్ చూపించడం లేదు. ఇక్కడ మల్టిఫికేటివ్ ఇన్వర్స్ అంటే ఏం చెప్పాను? కాంప్లెక్స్ నెంబర్ నుంచే మల్టిఫికేటివ్ ఇన్వర్స్ చూపించాను. పోలార్ ఫామ్ అంటాడు, మోడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ అంటాడు. కాంప్లెక్స్ నెంబర్ నుంచే పోలార్ ఫామ్ చూపించాలి, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచే మోడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ చూపించాలి. కానీ మీకు ప్రాబ్లంలో అడిటివ్ ఇన్వర్స్, మల్టిఫికేటివ్ ఇన్వర్స్ ఎలా చూపించాను? కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చే చూపించాను చెప్తున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. అది -64 మైనస్ ఎంత వచ్చింది మా? -196 అంటే ప్రాబ్లంలో 8i + 14 -196 -64 ఎంతమా? మీరు -196 + 4 10 9 + 2 -260 మా. ఎంత? -260 అంటే చూడండి 2 కామన్ తీసుకోండి. 2 4 = 8, 2 7 = -260, 2 1 = 2 130 ప్రాబ్లంలో -1/130 4i + 7 మళ్ళా వచ్చింది. ఏంది ప్రాబ్లము? కాంప్లెక్స్ నెంబరే వచ్చింది. మళ్ళా ఏమొచ్చింది మా? కాంప్లెక్స్ నెంబరే వచ్చింది.
కాబట్టి మీరు ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం 3 + 2i ప్రాబ్లమ్మా 3 + 2i × 1 + 2i. ముందు ఏం చెప్పాను, అడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రావాలంటే కాంప్లెక్స్ నెంబర్స్ నుంచే రావాలి. ఇప్పుడు మీరు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నారమ్మా. మీరు మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ముందు మీరు ఏం చేయాలి, ముందు మీరు ఇంట్లోకి ఎంటర్ కావాలంటే ముందు మీరు మీ ఇంట్లో డోర్ తీయాలి. ఫస్ట్ ఏం చేయాలి, మీ ఇంట్లో డోర్ తీసి ఎంటర్ కావాలి. అంతేగాని మీకు ఇంకేమన్నా స్కోపే లేదు, ఇంకా మీరు ఇంట్లోకి పోయేదానికి స్కోప్ అయితే లేదు. కాబట్టి మీరు డోర్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ తీసి ఇంట్లోకి ఎంటర్ కావాలి. అది ఇక్కడ కాన్సెప్ట్, ఇంకేం లేదు ఇక్కడ. కాబట్టి ఏదైనా సరే డోర్ అనేది కాంప్లెక్స్ నెంబరు, ఇంట్లోకి ఎంటర్ కావడం అనేది ఇంకా తర్వాత విషయం. ఓకేనా? ఇంట్లోకి ఎంటర్ కావడం అంటే మనము బెడ్రూమ్లోకి పోవచ్చు, తర్వాత హాల్లోకి పోవచ్చు. హాల్లోకి పోవడం అంటే దాన్ని ఏమంటారంటే ఈ అడిటివ్ ఇన్వర్స్ తీసుకుందాం. వన్ రూమ్లోకి వెళ్ళారనుకోండి, అది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ తీసుకున్నాం అనుకోండి. అట్లా ఈ డోర్ అనేది కాంప్లెక్స్ నెంబర్. అది చూడండి. ఫస్ట్ మీరు మల్టిప్లై చేయండి. ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో. 3 × 1 = 3, 3 × 2 = 6i, 2i × 1 2i, 2 × 2 = 4, i × i i², 3 + 6i + 2i 8i, 4 × i² అంటే -1, 3 + 8i -4, -1 + 8i. అంటే కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, ఇది డోరు. ఇప్పుడు మనం ఏం చేయాలి, అడిటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. అడిటివ్ అంటే ఏం చెప్పాను, z - z అంటే -1 + 8i, 1 - 8i. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే z అంటే 1/z అంటే -1 + 8i. అంటే ఏం చేయాలి, రేషనలైజ్ అయితే చేయాలి. అంటే 8i మీరు చూడండి, దీన్ని మీరు 8i -1 ఉంది అంటే +1. ఇక్కడ -1 + 8i అంటే 8i -1 మా. అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఏం చెప్పాను, ప్లస్ చెప్పాను. 8i + 1, 8i + 1 a - b × a + b అంటే a² - b², 8i² - 1², 8i + 1 a² - b² అంటే 64i² - 1, 8i + 1 64i² అంటే -1, 8i + 1 -64 -1, 8i + 1 -65. అంటే ఇది మీకు అంటే టోటల్గా ఆన్సర్ మీరు డైరెక్ట్గా సరిపోతే -1/65, 8i + 1. కాబట్టి మీరు కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ని చాలా కంప్లీట్ చేశారు. ఓకేనా? బీఎస్సీ డిగ్రీ ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్కి మన యూట్యూబ్ ఛానల్ని ఒక వరమని చెప్పచ్చుమా. ఎందుకంటే మొన్న ఒకడు యూట్యూబ్ ఛానల్ వ్యక్తిని పేర్లు చెప్పను, ఒకడు కామెంట్ చేస్తున్నాడు, ఏమని, యూట్యూబ్ ఛానల్ చెప్పే వ్యక్తి వీళ్ళు నోట్సుల్లో చెప్తున్నారు, నోట్సుల్లో చెప్తే మీకు ఏం అర్థం అవుతుంది, మేము బోర్డు మీద చెప్తాను. బోర్డు మీద నేను ఇంకా బ్రహ్మాండంగా చెప్పగలను, కానీ కొన్ని ఇబ్బందుల వలన బోర్డు మీద చెప్పాలంటే మా అంతా 2 నిమిషాల పని. నేను టీచింగ్ ఫీల్డ్లో బీఎస్సీ డిగ్రీ ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్ చెప్తున్నాను, మీకు ముందే చెప్తున్నాను. మీరు వెంటనే మీరు చూడండి మన యూట్యూబ్ ఛానల్ని. మీకు నచ్చితేనే మీరు నచ్చితేనే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ చేయండి.
ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్ మీకు తెలియదు. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ సిలబస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టింది ఎవరయ్యా అంటే అది సుధాకర్ సార్ అని నేను గర్వంగా చెప్పగలను. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నేను 2019 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ 100 మంది. ఆ రోజుల్లో ఫస్ట్ నేను బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ సాలిడ్ జామెట్రీ మీరు చెక్ చేయండి మళ్ళీ ఒకసారి పోయేసి యూట్యూబ్ ఛానల్స్, ఎందుకంటే మీకు తెలియదు. మీరు బీఎస్సీ డిగ్రీ ఫస్ట్ సెమ్ కొత్తగా డిగ్రీలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి మీకు చెప్తున్నాను. సాలిడ్ జామెట్రీ అనే చాప్టరు మీరు ఒకసారి యూట్యూబ్లో కోన్ కానీ సిలిండర్ కానీ లైన్ కానీ నెక్స్ట్ ప్లేన్ కానీ ఈ చాప్టర్లు మీరు వెక్టార్ డిఫరెన్షియేషన్ కానీ వెక్టార్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఫస్ట్ 4 years ago ఎవరు చెప్పారమ్మా ముందు? మనం చెప్పామా వాళ్ళు చెప్పారా? మనమే చెప్పాము. ఎంత కష్టపడ్డానో అది నాకు తెలుసు. ఎందుకంటే యూట్యూబ్లో ఎవరో అప్లోడ్ చేయని చాప్టర్ మనం చెప్పినామంటే మనము ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఎంత కష్టపడ్డానంటే యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు 2019 స్టూడెంట్స్ గురించి నాకు తెలుసు. ఎందుకంటే ఆ సంవత్సరము నేను వీడియోస్ చేసింది ఎక్కడయ్యా అంటే పొలాల కాడ చేసేవాడిని. ఎందుకు? నాకు యూట్యూబ్ ఛానల్ మీద అవగాహన లేదు, ఏమీ లేదు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ మొన్న అంటాడు బుక్లో చెప్తున్నారు ఏమీ అర్థం కావడం లేదు, నా బోర్డు మీద చెప్తున్నాను మీరు ఛానల్ని మెంబర్షిప్ తీసుకోండి అని. ఎందుకు? నేను వీడియోస్ ఫ్రీగా వదులుతున్నాను కాబట్టి. అది మెంబర్షిప్ తీసుకోండి అని 199 రూపీస్ మీరు మెంబర్షిప్ చేస్తే నా వీడియోలు ఇంత కాంటెంట్ ఉంది అంటాడు. ఎవరికి ఉంది కాంటెంట్? మాకు లేదా కాంటెంట్? మీకు అర్థమవుతుంది. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ అంటానే 2 మాటల్లో చెప్పచ్చు. కాబట్టి అందరూ కూడా మన వీడియోస్ నుంచే స్పీర్ కానీ కోన్ కానీ సిలిండర్ కానీ మన వీడియో నుంచి కాపీ కొట్టిన వాళ్ళే కానీ మనం ఒకరి దాంట్లో కాపీ కొట్టమ్మా. ఎందుకంటే నా టీచింగ్ ఫీల్డ్ మీకు 10 years అనుభవంతో చెప్తున్నా. నేను నెల్లూరు నారాయణలో వర్క్ చేశాను, చిట్వేల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ సిలబస్ మొత్తం చెప్తున్నాను కాబట్టి మీకు అనుభవంతో చెప్తున్నా. మీరు మన ఛానల్ ఒకసారి చూడండి. మీకు బీఎస్సీ డిగ్రీ ఫస్ట్ సెమ్ అడ్వాన్సెస్ ఇన్ మ్యాథమెటికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ కంప్లీట్ చేశాను. ఎసెన్షియల్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ కంప్లీట్ చేస్తున్నాను. సెకండ్ సెమ్ చూడండి, మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ సాలిడ్ జామెట్రీ కానీ మీరు సెకండ్ సెమ్ మేజర్ కానీ మైనర్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మీకు కంప్లీటెడ్గా అయితే ఉంది సిలబస్. థర్డ్ సెమ్ చూడండి, గ్రూప్స్ మీకు హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నెక్స్ట్ వీక్లో మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ని ఫాలో అవుతా ఉండండి. థర్డ్ సెమ్లో గ్రూప్స్, సబ్ గ్రూప్స్, నార్మల్ సబ్ గ్రూప్స్, హోమోమార్ఫిజం అని 5 చాప్టర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెమ్కి చేస్తాను. ఫోర్త్ సెమ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ డెరివేషన్స్, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫైనైట్ సిరీస్, రైమన్స్ ఇంటిగ్రేషన్ 1, రైమన్స్ ఇంటిగ్రేషన్ 2 త్వరగా అప్లోడ్ చేస్తాను. ఫిఫ్త్ సెమిస్టర్ కంప్లీటెడ్గా ఉంది యూట్యూబ్ ఛానల్లో. మీకు డిగ్రీ వరకు మీకు చాలా సంపూర్ణంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? అందరూ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటారమ్మా. ఏమని నోట్సుల్లో చెప్తే అర్థం కాదు. మీరు మా ఛానల్ని మెంబర్షిప్ తీసుకోండి అని అంటే మెంబర్షిప్ తీసుకుంటే అతనికి ఫోన్పేలో డబ్బులు వేస్తే వీడియోలు ఓపెన్ అవుతాయంట. లేకంటే నేను ఫ్రీగా వదిలేనని చెప్పేసి ఈ విధంగా మన మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఏవి నమ్మద్దు. మీరు చూడండి, మీరే చూడండి. సబ్జెక్ట్ నచ్చితేనే మీరు లైక్ చేయండి, లేకపోతే లైక్ కూడా చేయొద్దు. ఎందుకంటే ఒకప్పుడు పిల్లోళ్ళందరినీ ఓల్డ్ స్టూడెంట్స్కి మంచి టాలెంట్ ఉంది, మంచి సిలబస్ మంచి ఉంది కాబట్టి ఆ రోజుల్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పెట్టినాను. కాబట్టి భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల మన ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయితే 3 సంవత్సరాలు అయిపోయింది. 2020లోనే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అప్పటి నుంచి నాన్ స్టాప్ వీడియోస్ అయితే చేస్తున్నాను. 930 వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒక ప్రాబ్లం చెప్పాలంటే లక్షల్లో చేస్తాను వీడియోస్ నేను. అట్లా కాదు, ఒక కాన్సెప్ట్. ఒక వీడియోలో గంట పోతాయమ్మా. ఒక వీడియో గంట పోయిందంటే ఎన్ని వీడియోలు పోతాయి? కనీసం 10 లెక్కలు పోతాయి. ఒక్కొక్క ప్రాబ్లం వేస్తాడు బోర్డు మీద. ఒక్కొక్క ప్రాబ్లం వచ్చేటప్పుడు ఎన్ని వస్తాయి? నా ఛానల్లో 2600 వీడియోస్ ఉన్నాయి అని చెప్తాడు. ఎట్లా వస్తాయి వీడియోస్? కాబట్టి మీరు బీఎస్సీ డిగ్రీ ఫస్ట్ సెమ్ స్టూడెంట్స్కి నేను మీకు ముందే చెప్తున్నాను, ఒక్క రూపాయి కూడా నేను ఫోన్పే అడగను, ఏది అడగనమ్మా.
మీరు మన ఛానల్ నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక సుధాకర్ సార్ అనే ఒక అతను ఉన్నాడు, ఒక మారుమూల ప్రాంతం వాడు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు మన ఛానల్ని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని మీరు ఫాలో కాకపోతే ఫాలో అయితే అవ్వండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.